హలో! హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. స్టోరీ సాగర సమీరం. కథలోకి వెళ్ళిపోదాం. సమీర, హర్ష రెడీ అయ్యి పార్టీకి వెళ్తారు. హాయ్ సమీ! హాయ్ సిరి! వావ్! నువ్వు నవ్వుతుంటే ఎంత అందంగా ఉన్నావో తెలుసా సమీ అంటుంది సిరి. చాలే నువ్వేమీ అబ్బాయివి కాదు ఫ్లర్ట్ చేయడానికి అంటుంది సమీర. నేనే అబ్బాయినైతే నిన్ను వెంటనే పెళ్లి చేసుకునేదాన్ని తెలుసా అంటుంది సిరి. సరే పద రండి హర్ష గారు. ప్రీతి తనే సమీర నా బెస్ట్ ఫ్రెండ్ అంటుంది సిరి. హాయ్ అండి. హాయ్! మీ డిజైన్ సూపర్ అండి. నా ఎంగేజ్మెంట్కి కూడా డిజైన్ చేసి పెట్టాలి ఓకేనా అంటుంది ప్రీతి. యా ష్యూర్ అంటుంది సమీర. ఓకే ఎంజాయ్ ద పార్టీ. సమీర, సిరి, హర్ష ఒక దగ్గర కూర్చుని పార్టీ ఎంజాయ్ చేస్తుంటారు. సిరి, సమీర డ్రెస్ గురించి మామ్ తన ఐడియా చెప్తానంటుంది, కొంచెం వస్తారా అంటుంది ప్రీతి. సమీర, డిజైన్ చేసేది నువ్వే కదా, అందుకని నువ్వే వెళ్ళు అంటుంది సిరి. సమీర సిరి వైపు కూర చూస్తూ ప్రీతి వెంట వెళుతుంది. ఏంటి హర్ష గారు, ఏమైంది? నాతో కూడా సరిగ్గా మాట్లాడలేదు అంటుంది సిరి. మీలాంటి పెద్దవాళ్లతో మాట్లాడే స్థాయి మాకు లేదులేండి అంటాడు హర్ష. హర్ష గారు ఏంటి అలా అంటారు, నేనేం చేశాను అంటుంది బాధగా సిరి. మీరేదో చేశారని అనట్లేదు, మీరు అసలే సాగరార్యన్ గారి చెల్లెలు. మీతో ఏమన్నా అటు ఇటు మాట్లాడితే మాలాంటి వాటికి ఇబ్బందిలేండి, మాకెందుకు అంటాడు హర్ష చిన్నబుచ్చుకున్నట్టు. కళ్ళ నిండా నీళ్లతో, హర్ష గారు నేనెవరో బయట చెప్పకుండా ఉంటేనే జాబ్ చేయిస్తానని ఇంట్లో కండిషన్, అందుకే చెప్పలేదు. సిరిని అలా చూడగానే హర్షకి బాధగా అనిపించి సిరి చేయి పట్టుకొని, సారీ, నువ్వు చెప్పలేదని కోపంలో అలా అన్నా, లీవ్ ఇట్. కొంచెం నవ్వు సిరి, లేకపోతే నేను నిన్నేదో అన్నానని అనుకుంటారు అందరూ అన్నాడు హర్ష బుంగమూతి పెట్టుకొని. అయితే నా మీద కోపం లేనట్టే కదా అంటుంది సిరి. హాహా అన్నాడు హర్ష. సిరి చిన్నగా నవ్వేస్తుంది. ఇంతకీ మీకెలా తెలిసింది అంటుంది సిరి. ఇంకేంటి మీ అన్నయ్యే చెప్పేశాడు అన్నాడు హర్ష. ఎవరు, సిద్ధు అన్నా? కాదు, ఆర్యన్. వాట్, ఆర్యన్ అన్నయ్య చెప్పాడా? హా అవును. సిరి ఆశ్చర్యంగా, అన్నయ్య నిన్నెప్పుడు కలిశాడు, ఏం చెప్పాడు అంటుంది. హర్ష జరిగిందంతా చెప్తాడు. మీ అన్నయ్యకి నువ్వంటే చాలా ప్రేమ కదా? అవును అని మనసులో, అన్నయ్య కేవలం నా కోసమే ఇలా చేశాడా, నాకేదో తేడాగా అనిపిస్తుంది అనుకుంటుంది సిరి. పార్టీ అయిపోయాక ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోతారు. సిరి, పార్టీ ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. నువ్వేంటో తెగ ఆలోచిస్తున్నట్టున్నావు, ఎవరి గురించి? ఏం లేదు, ఆర్యన్ అన్నయ్య గురించి. బాయ్ గురించా? హా అని హర్ష చెప్పిందంతా సిద్ధుకి చెప్తుంది. నాకు కూడా డౌట్ వస్తుంది. డాడ్ చెప్పిన ఆఫీస్కి వెళ్లకుండా ఫ్యాషన్ వరల్డ్కి వస్తున్నాడు, ఎక్కువసేపు సీసీటీవీ ఫుటేజ్ చూస్తున్నాడు. కానీ బాయ్ ఆల్రెడీ ఎవరో అమ్మాయిని ఇష్టపడుతున్నాడు కదా, ఆ అమ్మాయి సమీర అంటావా? ఏమో, ఏం అర్థం కావట్లేదు అన్నయ్య. ఏదైనా అన్నయ్య చెప్తేనే మనకి క్లారిటీ వచ్చేది అంటుంది సిరి. సమీర చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా పడుకోవడం వల్ల ఆదమరిచి నిద్రపోతుంటుంది. సమీ, సమీ, హా అమ్మా అంటుంది కళ్ళు తెరవకుండానే. లేవవే, లేచి రెడీ అయ్యవు అంటారు వాళ్ళ అమ్మగారు. అబ్బా, పొద్దున్నే ఎక్కడికమ్మా? ఇది పొద్దున 7 అయింది, లేవే. 7 కదా అమ్మా. నోరు మూసుకొని లేచి రెడీ అయ్యిరా, త్వరగా గుడికి వెళ్ళాలి అని అరిచింది. సమీర చేసేదేం లేక రెడీ అయి వస్తుంది. అమ్మా ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను అంటుంది. ఎక్కడికి, హర్ష కోసమేనా? హా, బయట ఉన్నాళ్లే, పద అన్నారావిడ. అందరూ కలిసి గుడికి వెళ్తారు. అక్కడ ఉన్న ఒక స్వామీజీ దగ్గరికి తీసుకెళ్తారు కవిత గారు. స్వామి, తను మా అమ్మాయి సమీర. నేను మిమ్మల్ని ముందు కలిసింది దీని గురించే. సరే, నేను అమ్మాయితో మాట్లాడతాను, మీరు వెళ్ళి దర్శనం చేసుకోండి అన్నారు స్వామీజీ. అందరూ వెళ్ళిపోతారు. సమీర స్వామీజీకి నమస్కరిస్తుంది. దీర్ఘ సుమంగళి భవ అన్నారు స్వామీజీ. సమీర షాక్ అయి చూస్తుంది. ఏంటి, నాకెలా తెలుసా అని ఆలోచించుకు. స్వామి, అతడెవరో కూడా తెలియదు, అనుకోకుండా జరిగిపోయింది. ఇప్పుడేం చేయాలో తెలియట్లేదు, మెడలో ఈ భారాన్ని మోయలేకపోతున్నా అంటుంది కళ్ళ నిండా నీళ్లతో సమీర. భగవంతుడు ముడివేసిన బంధం, నీకై పుట్టినవాడు, నువ్వు మెచ్చేవాడు, నీకు నచ్చినవాడే నీ వరుడయ్యాడు, భయపడకు.
మెడలో సూత్రాలు భారం అనుకోకు, బంధం అనుకో. ఎలా జరిగినా వివాహం జరిగిపోయింది. అతడే నీ భర్త. అతి త్వరలో అతన్ని కలుస్తావు. బాధపడకు. అందరూ దర్శనం చేసుకుని వచ్చేస్తారు ఈలోపు. స్వామి, మా అమ్మాయి గురించి బాధపడకండి. తను తన భర్త గుండెల్లో మహారాణిలా కొలువుంటుంది. మీరు నిశ్చింతంగా ఉండండి అన్నారు స్వామీజీ. సరే అని అందరూ బయలుదేరుతారు. అదేంటాంటీ, సమీ గురించి పెళ్లి కాకుండానే అలా చెప్పారేంటి? పెళ్ళయ్యాక అలా ఉంటుందని అర్థం లేరా అన్నారు కవిత గారు. ఓహో అన్నాడు హర్ష. సమీర ఇంటికి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుని అద్దం ముందు నిలబడి రెడీ అవుతూ మెడలో ఉన్న తాళిని చూస్తూ స్వామీజీ చెప్పిన మాటల గురించి తలుచుకుంటుంది. నాకు నచ్చినవాడు, నేను మెచ్చినవాడు, కనీసం మొహం కూడా సరిగ్గా చూడలేదు. అతను నేననుకున్నట్టే ఉంటాడా? మళ్ళీ ఎప్పుడు కనిపిస్తాడు అనుకుంటుంది. ఓసేయ్ మొద్దు, ఏం వాగుతున్నావో అర్థమవుతుందా? నేనేమన్నాను? మళ్ళీ ఎప్పుడు కనిపిస్తాడా? కనిపిస్తే ఏం చేస్తావమ్మా? కాపురం చేస్తావా? అసలు నీకేమైందే? వాడెవడో నిన్నడగకుండా అమాంతం గేదె మెడలో తాడి వేసినట్టు నీ మెడలో తాళి కట్టాడు. అసలు ఇంట్లో ఈ విషయం తెలిస్తే ఏమవుతుందో ఆలోచించావా? మీ అమ్మ నిన్ను ఉప్పు పాత్ర వేస్తుంది, తెలుసు కదా? అమ్మో, నువ్వు చెప్పింది నిజమే. ఈసారి ఆయన కాదు, ఆ మనిషి కనబడాలి, వాయించేస్తా. అది అలా ఉండాలి అని తనలో తానే అనుకుంటుంది. సమీర ఇంతకు ముందులా సరదాగా మారిపోయింది. అలా సమీరను చూసిన సిరి, హర్ష పిచ్చ హ్యాపీగా సమీరతో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరినీ చూసి సమీరాని తలుచుకుంటూ ఆర్యన్ ఫుల్ హ్యాపీ. హర్ష, ఎక్కడ్రా అంటుంది సమీ. ఓ సారీ సమీ, ప్రాజెక్ట్లో బిజీ, నువ్వే వచ్చేవా అన్నాడు హర్ష. సరే సరే అని మెట్లు దిగి సెల్లార్లోకి వెళ్తుంటే కాలు స్లిప్ అయి పడబోతుంది. వెనకే వస్తున్న ఆర్యన్ సమీర పడకుండా వెనక నుండి నడుం పట్టుకుని లాగుతాడు. ఒక్క నిమిషం పడిపోయానేమో అనుకున్నా. థ్యాంక్ యూ అండి అంటుంది సమీర. ఇట్స్ ఓకే అని సమీరకి తన మొహం చూసే ఛాన్స్ ఇవ్వకుండా అక్కడి నుండి వచ్చి కారెక్కి సమీరని చూస్తుంటాడు. ముందుకు వంగడం వల్ల ముందుకు వచ్చిన తాళిని ఎవరైనా చూశారా అని చుట్టూ చూసుకుంటూ కనపడకుండా దాచేస్తున్న సమీరని చూసి నవ్వుకుంటాడు ఆర్యన్. సమీర వెళ్ళగానే తన వెనుకే ఇంటికి వెళ్ళేదాకా ఫాలో చేసి సమీర వెళ్ళగానే ఇంటికి వచ్చేస్తాడు. ఫ్రెష్ అయి మంచం మీద కూర్చుని, జాను, నీ మెడలో ఎప్పుడూ కనపడకపోతే నేను కట్టిన తాళి తీసేసావేమో అనుకున్నా. కానీ దాన్ని నువ్వు భద్రంగా గుండెల మీద మోస్తున్నావంటే నువ్వు నన్ను యాక్సెప్ట్ చేసినట్టే. ఇన్ని రోజులు ఏం చెయ్యాలా నీకు దగ్గర అవడానికి అని టెన్షన్ పడ్డా. ఇంకా నీ మొగుడు హోదాలో నిన్ను నా దగ్గరికి తెచ్చుకుంటా. వెయిట్ అండ్ సీ బేబీ అన్నాడు ఆర్యన్. ఆర్యన్ సరైన టైం కోసం చూస్తూ ఉన్నాడు. రోజులు గడిచిపోతున్నాయి. సమీర నిద్రలేచి హాల్లోకి వచ్చి అమ్మా కాఫీ అంటుంది. అమ్మ లేదు సమీ. ఎక్కడికి వెళ్ళింది డాడీ? ఈరోజు మంగళగౌరి వ్రతమట. అయితే ఈరోజు పెళ్ళైన ఆడవాళ్ళు తమ భర్త ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారికి పూజ చేసి ఉపవాసం ఉంటారట. అందుకే మీ అమ్మ కూడా గుడికి వెళ్ళారు. ఓ అలాగా, సరే డాడీ, నాకు టైం అవుతుంది అని రెడీ అవ్వడానికి వెళ్తుంది. సమీర రెడీ అయి కిందికి వస్తుంది. బంగారం, ఏంటి విశేషం? ఏం లేదు డాడీ, ఊరికే వేసుకోవాలనిపించింది అంటుంది సమీ. చాలా అందంగా ఉన్నావు తల్లి అన్నారాయన. సరే డాడీ, నేను వెళ్ళొస్తాను అంటుంది. హర్షని రాని అన్నాడు. లేదు డాడీ, ఈ డ్రెస్లో బైక్ కంఫర్ట్ ఉండదు, ఆటోలో వెళ్తాను అంటుంది సమీ. ఓకే తల్లి, వెళ్ళిరా అన్నారాయన. సమీర ఆటో ఎక్కి గుడికి బయలుదేరుతుంది. సిద్ధు, డ్రైవర్ లేడు, నన్ను కొంచెం గుడికి తీసుకెళ్లరా. నేనా? గుడికా? నో, నాకు పనుంది అని అక్కడి నుండి జంప్ అయిపోతాడు సిద్ధు. ఆర్యన్, నువ్వైనా తీసుకెళ్లరా. అమ్మా ప్లీజ్ రా. సరే పద అంటూ సమీర వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న గుడికి వెళ్తే తెలిసిన వాళ్ళు ఎవరైనా కనిపిస్తారేమో అని చాలా దూరంలో ఉన్న గుడికి వస్తుంది. ఆర్యన్, మంజుల గుడికి వెళ్తారు. సమీర గుళ్ళో అమ్మవారి దర్శనం చేసుకొని అక్కడ ఉన్న చెట్టుకి దండం పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే గుళ్ళోకి వచ్చిన ఆర్యన్ సమీరను చూసి ఫ్రీజ్ అయిపోతాడు. నిమ్మపండు రంగుకు పింక్ కలర్ జరీ బార్డర్ ఉన్న చీర కట్టుకొని, డిజైనర్ బ్లౌజ్ వేసుకొని, చేతులకు ఎల్లో అండ్ పింక్ మట్టి గాజులు వేసుకొని,
పాపట్లో కుంకుమ పెట్టుకుని ఎంతో అందంగా ఉంటుంది. సమీరని అలా చూసిన ఆర్యన్ గుండె చప్పుడు తనకే వినిపిస్తుంది. తన కళ్ళ నిండా, మనసు నిండా తన రూపాన్ని నింపుకునే పనిలో పడ్డాడు. ఒక పక్కన నిలబడి సమీరకి కనబడకుండా చూస్తున్నాడు. అమ్మాయి, చెప్పండి. ఈరోజు మంగళగౌరి వ్రతం, ముత్తైదులకు తాంబూలం ఇస్తున్నాను, నువ్వు కూడా తీసుకో అన్నారు ఒక ఆవిడ. అలాగేనండి. నీ మంగళసూత్రం చూయించమ్మా. సమీర మెడలో నుండి సూత్రాలు తీసి పట్టుకుంటుంది. ఆవిడ వాటికి పసుపు రాసి బొట్టు పెడుతుంది. సమీర వాటిని కళ్ళకద్దుకొని లోపల వేసుకుంటుంది. తర్వాత బొట్టు పెట్టి తాంబూలం ఇస్తుంది. సమీ తీసుకుంటుంది. అవన్నీ చూస్తున్న ఆర్యన్ సమీరను చూసి మురిసిపోతున్నాడు. అమ్మాయి, నువ్వు చక్కగా కుందన బొమ్మలా ఉన్నావు. ఈ మధ్య పెళ్ళైనట్టుంది. కాళ్ళకి మెట్టెలు, మెడలో నల్లపూసలు వేసుకోవాలమ్మా. పెళ్ళైన ఆడవాళ్ళు ఫ్యాషన్ అని తీసేయకూడదు అన్నారు వచ్చిన ఆవిడ. సరే అండి అంటుంది సమీ. ఆవిడ వెళ్ళిపోయాక సమీ కట్టినోడు ఇదొక్కటే కట్టాడు. అవన్నీ పెట్టడానికి నన్నేమన్నా పద్ధతిగా చేసుకున్నాడా ఏంటి? దొంగతనంగా చేసుకున్నాడు. ఎన్ని కలలు కన్నాను. ఎంగేజ్మెంట్ లేదు, రింగు లేదు, పెళ్ళయింది ఎవరికీ తెలీదు. నా కర్మ. ఈసారి కనబడిని ఆయన సంగతి చెప్తాను అని పైకి అని అక్కడి నుండి బయలుదేరుతుంది. అవన్నీ విన్న ఆర్యన్, అబ్బో, నా జానుకి చాలా కోరికలే ఉన్నాయి. తీర్చేస్తాలే, తీర్చేస్తే పోలా అనుకుంటున్నాడు. ఇంతలో ఆర్యన్ వాళ్ళ అమ్మగారు అక్కడికి వచ్చారు. ఆర్యన్, ఏంటి ఇక్కడ నిలబడ్డావు? ఏం లేదమ్మా. నీ పూజ అయిపోయిందా? సరే పద, నిన్ను డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్ళాలి అన్నాడు ఆర్యన్. సమీర ఆఫీస్కి రాగానే అందరూ అలా ఫ్రీజ్ అయి చూస్తూ ఉంటారు. సిరి కూడా షాక్ అయి చూస్తుంది. ఏమైందే, ఎందుకు అందరూ అలా చూస్తున్నారు అంటుంది సమీర. రాత్రికి రాత్రి ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకుని ఇంకా ఏమైందని అడుగుతావా అంటుంది సిరి. సమీర మనసులో షాక్ అయి ఎలా తెలిసింది అనుకొని పైకి, ఏంటి ఏం మాట్లాడుతున్నావు అంటుంది. ఏంటది అని పాపట్లో కుంకుమ చూపిస్తుంది. ఓ అదా, ఇందాక గుడికి వెళ్తే ఒక ఆవిడ చీర కట్టుకుంటే పెళ్ళయిందనుకుని అక్కడ కుంకుమ పెట్టింది. నేను చూసుకోకుండా వచ్చా. ఉండు, వాష్ చేసుకొని వస్తా అని వాష్రూమ్కి వెళ్తుంది. ఆర్యన్ వాళ్ళ అమ్మని డ్రాప్ చేసి వాళ్ళ ఫోటోషూట్ ప్లాన్ చేసిన హోటల్కి వెళ్తాడు. హరి, అంతా ఓకే కదా? సార్, అది చిన్న ప్రాబ్లం. ఆర్యన్ సీరియస్గా హరిని చూస్తాడు. ఆ చూపుకు హరి కొంచెం భయపడినా సర్దుకొని, సార్, మాయ రాలేదు సార్. వాట్? ఎస్ సార్, ముంబై నుండి మోడల్స్ను పంపించింది. తనకేదో ఎమర్జెన్సీ, రాలేను అని ఇప్పుడు మెసేజ్ చేసింది సార్. హరి, ఇది నాకెంత ఇంపార్టెంటో తెలిసి కూడా అలా ఎలా చేశారు అని సిద్ధుకి ఫోన్ చేస్తాడు. సిద్ధు, బాయ్, మాయ షూట్కి రాలేదు. అర్జెంటుగా మన ఫోటోషూట్ జరిగే ప్లేస్కి లేడీ డిజైనర్ని పంపించు, ఫాస్ట్. సిద్ధు వెంటనే సమీరాకి మ్యాటర్ చెప్పి కారులో పంపిస్తాడు. సమీ అక్కడికి రాగానే ఆర్యన్ మనసులో అలజడిగా అనిపిస్తుంది. తల ఎత్తి చూస్తే సమీర నడుచుకుంటూ వస్తుంది. ఆర్యన్ హడావుడిగా అక్కడి నుండి తప్పుకుంటాడు. సమీర అక్కడ మోడల్స్ని గైడ్ చేస్తూ, డ్రెస్ సెట్ చేస్తూ బిజీగా వర్క్ చేసుకుంటూ ఉంటుంది. ఆర్యన్ వేరే రూమ్లో అక్కడ జరిగేదంతా హరితో కలిసి మానిటర్ చేస్తూ ఏ ప్రాబ్లం లేకుండా చూసుకుంటున్నాడు. లంచ్ టైం అవ్వడంతో షూట్కి బ్రేక్ చెప్పారు. హరిని, సమీరాని కింద రెస్టారెంట్లో లంచ్ అరేంజ్ చేయమని, ఏ ప్రాబ్లం లేకుండా చూసుకోమని చెప్తాడు. హరి సమీరని కింద రెస్టారెంట్కి తీసుకెళ్ళి కూర్చోబెట్టి, మ్యామ్, మీకు కావాల్సింది ఆర్డర్ చేయండి మ్యామ్, నేను మోడల్స్ లంచ్ అరేంజ్మెంట్స్ చేస్తాను అన్నాడు. ఓకే అని ఆర్డర్ చేస్తుంది. ఆర్యన్ సమీరకి కనబడకుండా కొంచెం కార్నర్ టేబుల్లో కూర్చుంటాడు. ఆర్యన్ పక్క టేబుల్లో కూర్చున్న వాళ్ళు సమీరని అలాగే చూస్తూ ఉండడంతో డౌట్ వచ్చి చూస్తే సైడ్ నుండి సమీర నడుము కనిపిస్తుంది. ఆర్యన్కి కోపం ముంచుకొస్తుంది. అబ్బా, ఏముందిరా, ఒకే ఒక్కసారి చాలరా, జన్మ ధన్యం అని ఇంకా పిచ్చి పిచ్చిగా వాగుతుంటే తట్టుకోలేక ఫాస్ట్గా సమీర దగ్గరికి వెళ్ళి చెయ్యి పట్టుకొని హడావుడిగా లాక్కొస్తాడు. హే, ఎవరు నువ్వు, వదులు అని అంటున్నా వదలకుండా లాక్కెళ్తూ ఉంటాడు. సడన్గా రావడం, ముందుకు తిరిగి ఉండడం వల్ల ఆర్యన్ సమీరాకి కనబడట్లేదు. ఆర్యన్ ఫాస్ట్గా నడుస్తుంటే సమీర వెనక గింజుకుంటూ పరిగెడుతుంది. ఆర్యన్ సరాసరి తన రూమ్లోకి తీసుకెళ్ళి కోపంగా బెడ్ మీదకి నెట్టి డోర్ లాక్ చేసి
తన కోసం కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. బెడ్ మీద పడ్డ సమీర ఒక్కసారి శివంగిలా పైకి లేచి, రేయ్, అసలు ఎవడ్రా నువ్వు? ఎంత ధైర్యం ఉంటే నన్నే బరాబరా ఈడ్చుకుంటూ తీసుకొచ్చి రూమ్లో పడేస్తావు? నిన్ను అంటుంది. సీరియస్గా సమీర వైపు తిరిగి కోపంగా, ఏం చెప్తావే? హా, ఏం చెప్తావు అంటాడు ఆర్యన్. సమీ ఆర్యన్ని చూసి కొంత అయోమయం, కొంచెం షాక్లో ఉండి చూస్తూ ఉంటుంది. ఆర్యన్, ఇక్కడే ఉండు, నేను మళ్ళీ వస్తా, బయటికి వచ్చావంటే ఊరుకోను అని వార్నింగ్ ఇచ్చి బయటికి వెళ్ళిపోతాడు. అసలు ఏంటి ఇతను? ఏమనుకుంటున్నాడు నా గురించి? నేనేమన్నా షోకేసులో బొమ్మనా? నా ప్రమేయం లేకుండా తాళి కట్టాడు, ఇప్పుడు ఈ రూమ్లో పడేశాడు. అసలు తన మాట నేను ఎందుకు వినాలి? నేను వెళ్ళిపోతాను అని డోర్ లాగుతుంది. అది లాగినా రాదు. సచ్చినోడు, నన్నే లోపల పెట్టి లాక్ చేస్తాడా? రాని చెప్తా అని కారాలు మిరియాలు నూరుతూ ఉంటుంది. బయటికి వచ్చిన ఆర్యన్ సమీర గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడిన వాళ్ళని వెతుకుతూ కిందికి వస్తాడు. వాళ్ళు బయటికి వెళుతూ ఆర్యన్కి కనిపిస్తారు. వాళ్ళ వెనకాలే ఫాస్ట్గా వెళ్తాడు. ఆర్యన్ హడావుడిగా వెళ్ళడం చూసి హరి కూడా వెళ్తాడు. ఆర్యన్ వాళ్ళని పట్టుకుని, అమ్మాయిల్ని చూసి పిచ్చి పిచ్చి కామెంట్ చేస్తాడ్రా అంటూ పిచ్చ కొట్టుడు కొడతాడు. హరి వచ్చి బలవంతంగా లాక్కు రావడంతో అక్కడి నుండి వచ్చేస్తాడు. ఆర్యన్ అక్కడి నుండి బయటకు వచ్చి ఎదురుగా ఉన్న షాపింగ్ మాల్కి వెళ్ళి ఒక డ్రెస్ తీసుకుని సమీర దగ్గరికి వస్తాడు. ఆర్యన్ మీద కారాలు మిరియాలు నూరుతూ తిరుగుతున్న సమీర ఆర్యన్ రాగానే సీరియస్గా చూస్తుంది. ఆర్యన్ మనసులో, అమ్మో ఏంటిది, మరీ ఇంత సీరియస్గా చూస్తుంది, కొంపతీసి కొడుతుందా ఏంటి? అలా అయితే నా ఇమేజ్ ఏమైపోవాలి? ఎవరినీ లెక్క చేయని ఆర్యన్ మరి పెళ్ళాం చేత తన్నులు తిన్నాడు అంటే బాగోదు. అందుకని దానికి అసలు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకూడదు అనుకుని సమీరాని చూస్తాడు. సమీ నడుము కనిపిస్తుంటే మైండ్ బ్లాక్ అయి మాటలు రావట్లేదు. అయినా బలవంతంగా చూపు మరల్చి తన చేతిలో ఉన్న కవర్ సమీరా చేతిలో పెట్టి, అర్జెంటుగా డ్రెస్ చేంజ్ చేసుకురా అన్నాడు. ఎందుకు అని అడుగుతుంది సీరియస్గా ఫేస్ పెట్టి. చెప్పింది చెయ్యి, క్వశ్చన్స్ వేయకు అన్నాడు ఆర్యన్. అసలు నువ్వెవరు నాకు చెప్పడానికి? అయినా నువ్వు చెప్తే నేను చెయ్యాలా? నెవర్ అంటుంది సమీర. ఆర్యన్ సీరియస్గా ముందుకు వచ్చి సమీ మెడలో తాడిని బయటకు తీసి, దీన్ని అడుగు, నేనెవరో చెప్తుంది అంటాడు ఆర్యన్. చీకట్లో తాళి కట్టాడు, ఆ కట్టిన వాడివి నువ్వేనని ఏంటి గ్యారెంటీ? ఇంకెవరైనా కట్టుండొచ్చు కదా, నాకెందుకో అతను నువ్వు కాదనిపిస్తుంది అని మాట బయటకు రాకముందే సమీ చెంప చెల్లుమంటుంది. చెంప మీద చేయి పెట్టుకుని కళ్ళ నిండా నీళ్లతో ఆర్యన్ వైపు చూస్తుంది. ఆ రోజు సేమ్ ఇలాగే చెంప మీద 5 వేళ్లు వాతలు తేలేటట్టు కొట్టావు, ఇప్పుడు గుర్తొచ్చిందా? ఇంకోసారి పిచ్చి వాగుడు వాగేవంటే పళ్ళు రాలిపోతాయి. నీ మెడలో తాళి కట్టింది నేనే, ఇంకెవరైనా అనే మాట నీ నోట్లో నుండొస్తే నీ సంగతి చెప్తా, వెళ్ళు, డ్రెస్ మార్చుకోపో అంటాడు ఆర్యన్ కోపంగా. సమీ కచ్చగా, నేను వేసుకోను అంటుంది. సమీ నడుము మీద చెయ్యి వేస్తాడు. సమీ ఒళ్ళంతా ఒక రకమైన కరెంట్ పాస్ అయి ఒళ్ళు కొంచెం షివర్ అవుతుంది. సమీ ఒంట్లో షివరింగ్ ఆర్యన్కి తెలుస్తుంది. మొహం సమీ మొహానికి దగ్గరగా తెచ్చి లో వాయిస్లో, నువ్వు నాకు మాత్రమే సొంతమైన, నేను మాత్రమే చూడాల్సిన ప్లేసెస్ని అని నడుముని సుతారంగా నొక్కుతాడు. సమీ కళ్ళు పెద్దవవుతాయి. ఆ కళ్ళల్లోకి చూస్తూ కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ, మరి నువ్వు అలా చూడకు, నీ చూపులు ఇక్కడ గుచ్చుకుంటున్నాయి అని గుండెల మీద చేయి పెట్టుకుని చూపిస్తాడు. నువ్వు పబ్లిక్గా ఎక్స్పోజ్ చేస్తే నేను చూస్తూ అస్సలు ఊరుకోను. నువ్వు మార్చుకోను అంటే అస్సలు ఒప్పుకోను. ఎలాగో నిన్ను కట్టుకున్నా, ఇప్పుడు నువ్వు కట్టుకున్న బట్టలు నేనే మార్చేస్తా నువ్వు మార్చుకోకపోతే. చాయిస్ ఈజ్ యువర్స్ బేబీ, నేను మాత్రం రెడీ అంటూ కళ్ళల్లోకి చూస్తాడు. సమీ ఆర్యన్ని నెట్టేసి లోపలికి వెళ్ళి చేంజ్ చేసుకుని వస్తుంది. సమీ వచ్చేసరికి ఆర్యన్ ఫుడ్ తెప్పిస్తాడు. సమీ రాగానే బెడ్ మీద కూర్చోబెట్టి భోజనం చేయమంటాడు. నో, నాకేం వద్దు, నేను వెళ్ళాలి అని లేవబోతే ఆర్యన్ పక్కనే కూర్చుని లేవనీయకుండా పట్టుకుని ఫుడ్ తినిపించబోతాడు. సమీ వద్దని తల అడ్డంగా ఊపుతుంది. జాను, అదెవరు? ఇక్కడ ఉన్నది నువ్వు నేనే కదా, ఇంకా ఎవరని అడుగుతావు తింగరబుచ్చి? నిన్నేనే అన్నాడు ఆర్యన్. నేనా? నేను తింగరబుచ్చినా? అయినా నా పేరు జాను కాదు అంటుంది కోపంగా సమీ. హా, తెలుసు బేబీ, నీకు నేను పెట్టుకున్న ముద్దు పేరు జాను.
అని. ఇంతకు నువ్వు నాకేం పేరు పెట్టుకున్నావు అన్నాడు ఆర్యన్. నీ పేరా? రాక్షసుడు. నైస్ నేమ్ యార్. ఇప్పటికే లేట్ అయింది, ముందు నోరు తెరు అన్నాడు. వద్దు అంటుంది సమీర. జాను, మొగుడు ప్రేమగా తినిపిస్తానన్నా, ముద్దొచ్చి ముద్దు పెడతానన్నా పెట్టించుకోవాలి బంగారం. అంతేకాని ఇలా తింగర్ ప్రశ్నలు వేయకూడదు, ఓకేనా? మంచిగా చెప్తున్నా, నోరు తెరువమ్మా అన్నాడు ఆర్యన్. సమీర నోరు తెరిస్తే ఆర్యన్ ఫుడ్ మొత్తం తినిపిస్తాడు. వద్దు వద్దు అన్నావు చూడు, ఎంత ఆకలిగా ఉన్నావో. కోపం నా మీద అయితే భోజనం మీద చూపించడం ఎందుకు చెప్పు అని ప్లేట్ పక్కన పెట్టి హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాడు. బేబీ, ఇంతకీ నీకు నా గురించి తెలుసుకోవాలని లేదా? నన్నేం అడగట్లేదు అన్నాడు ఆర్యన్. లేదు, నీ గురించి అస్సలు తెలుసుకోవాలని లేదు. నాకు ఇంకోసారి నిన్ను కలవడం కానీ నీ మొహం చూడడం కానీ అస్సలు ఇష్టం లేదు అని లేచి బయలుదేరుతుంది. జాను, నువ్వు కోపంలో ఇంకా అందంగా ఉన్నావు తెలుసా? అది సరే, ఇంకెప్పుడు శారీ కట్టుకున్నప్పుడు పర్ఫెక్ట్గా సెట్ చేసుకుంటేనే బయటికి రా. ఈరోజు వేసుకున్నట్టు ఎక్స్పోజ్ అయ్యేలా ఇంకోసారి చూస్తే ఊరుకోను, ఓకేనా బంగారం అన్నాడు ఆర్యన్. ఇంకోసారి నేను నీకు కనిపిస్తేనే కదా అంటుంది సమీర. హా, కానీ నేనెప్పుడు నీ చుట్టుపక్కలే ఉంటాను, అంతా చూస్తూ కేర్ఫుల్గా ఉంటాను, ఓకేనా బంగారం అన్నాడు ఆర్యన్. సమీర విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆర్యన్ సమీర వెళ్ళాక తాను కూడా లంచ్ చేసి వర్క్ చేసుకుంటుంటాడు. సమీర వర్క్ అంతా చూసుకుని అక్కడి నుండి డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతుంది. బాగా అలసిపోవడంతో కాఫీ తాగి ఫ్రెష్ అయి పడుకుంటుంది. ఆర్యన్ ఆఫీస్ అయిపోయాక జ్యువెలరీ షాప్కి వెళ్తాడు. సార్, ఏం కావాలి సార్? ఎంగేజ్మెంట్ రింగ్స్ కావాలి అన్నాడు. చాలా మోడల్స్ చూసి లాస్ట్కి ఒక సింగిల్ డైమండ్ హ్యాండ్స్లో హోల్డ్ చేసినట్టు రింగ్ నచ్చడంతో అది తీసుకుంటాడు. చైన్స్, నల్ల పూసలు, ఇలా అవి కూడా చూయించండి అని అడుగుతారు. ముందు చైన్స్ చూసి ఒకటి తీసుకుంటాడు. సార్, లాంగ్ కావాలా షార్ట్ కావాలా నల్ల పూసలు అని అడిగారు షాప్ వాళ్ళు. రెండూ చూయించండి అన్నాడు ఆర్యన్. లాంగ్ ఒకటి షార్ట్ ఒకటి తీసుకుంటాడు. మెటల్ కూడా చూయించండి అని అవి కూడా తీసుకుని ఇంటికి బయలుదేరుతాడు. తెచ్చినవన్నీ జాగ్రత్తగా దాచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. ఫ్రెష్ అయ్యి వచ్చి ఇవన్నీ సమీర్కి ఎలా ఇవ్వాలా అని ఆ రోజు జరిగినవి, సమీర షివర్ అవ్వడం అవన్నీ గుర్తు తెచ్చుకొని నవ్వుకుంటూ ఉంటాడు. ఎంత ట్రై చేసినా ఆర్యన్కి నిద్ర పట్టడం లేదు. పదే పదే సమీర రూపం కళ్ళల్లో మెదులుతుంటే, రాక్షసి, నాకు నిద్ర లేకుండా చేస్తున్నావు కదే అని సమీరని చూడాలనిపించి వాళ్ళ ఇంటి వైపు బయలుదేరతాడు. ఈ సీన్తో ఈ పార్ట్ కంప్లీట్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.